ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న అన్ని డివిజన్లలో గొప్పగా ఘనంగా సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషకరం. అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలు ఎవరైతే వారి స్థాయికి మించి హాస్పిటల్లో ఫీజులు కట్టి ఇబ్బందులు పడే వారికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే రాష్ట్రం అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ బాగా ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా మన జిల్లాలో మన నియోజకవర్గానికి ఏవైతే పెట్టామో అన్ని కూడా శాంక్షన్ చేసి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చెక్కులు తీసుకున్న వారి ఆశీస్సులు ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని భావిస్తూ ఇంకా 100 ఏళ్ళు ఆయన నిన్ననే 76లో అడుగు పెట్టారు. ఇంకా కూడా 24 సంవత్సరాల సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాల్సిందిగా వారి సూచనల మేరకు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికవ్వడం మాకెంతో గర్వకారణం. వారి అడుగు జాడల్లో ఈ చిత్తూరు నియోజకవర్గం కూడా ఉన్నత స్థానం పొందుతుంది. అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నేను అడిగిన యూనివర్సిటీలు కావచ్చు, అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చిత్తూరుకి ఎప్పుడు తీసుకొని వచ్చి ఇనాగ్రేట్ చేయాలని ఉన్నారు. సమయాభావం, ఎన్నికలు తమిళనాడు స్టేట్ జరుగుతుంది కాబట్టి ఒక 2-3 రోజులు వారు బిజీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికలు ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి సో వారి యొక్క సమయాన్ని చిత్తూరుకు కూడా కేటాయించి ఖచ్చితంగా మనం అనుకున్న విధమైన అభివృద్ధి, నియోజకవర్గానికి కావాల్సిన నిధుల్ని కూడా ఇస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరూ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో వారందరూ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని భావిస్తూ సెలవు తీసుకుంటారు.